హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఒక లైనింగ్ బ్లౌజ్, హై నెక్ బ్లౌజ్‌ని బ్యాక్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకున్నది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఇక్కడ వచ్చేసి 1 మీటర్ లైనింగ్ తీసుకొని థర్డ్ పేరింగ్ చేసి పెట్టేసుకున్నాను. క్లోజ్ పార్ట్ ఏమో నా వైపు ఉంది, ఓపెన్ సేమ్ ఆపోజిట్ అనమాట. కింద వైపు ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. ఇక్కడ బ్లౌజ్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపేసి 15.5 ఇంచులు ఈ విధంగా మార్క్ చేసేసుకొని స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేసేస్తున్నానండి. ఇక్కడ నడుము కొలత వచ్చేసి 34 ఇంచులు, అందులో నాలుగో భాగం వచ్చేసి 8.5 ఇంచులండి. ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్‌కి డాట్ వేయాలి కదా, అందుకోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకున్నాను. ఇది హై నెక్ కాబట్టి నడుము కొలత నాలుగో భాగాన్ని ఒక 2 ఇంచులు యాడ్ చేస్తే సరిపోద్దండి. ఇది దేనికి అప్పర్ చెస్ట్ కొలత. అప్పుడు ఎంత అవుతుందండి? 10.5 ఇంచులు అనమాట. ఈ విధంగా 10.5 ఇంచులకు మార్క్ చేసేసుకొని కింద వైపున డాట్ కొన్ని ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేయాలి. ప్లస్ ఖర్చు అనమాట. ఇక్కడ వచ్చేసి చూడండి, బ్యాక్ వైపున డాట్‌కి మార్క్ చేసేసుకుంటున్నాను. బ్యాక్ వైపున డాట్ కొన్ని ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి టేబుల్ ప్లేస్ చేస్తే సగానికి ఒక మార్కింగ్ పెట్టేసుకున్నానండి. పావు తక్కువ 5 ఇంచులు వచ్చింది. ఈ విధంగా స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. మనం ఎంత విడిచిపెట్టామండి డాట్‌కి 1 ఇంచ్ కదా, ఇటువైపున హాఫ్ ఇంచు, ఇటువైపున హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. ఇంకా బ్యాక్ వైపున డాట్ పొడవు వచ్చేసి ఒక 4 ఇంచులకు మార్క్ చేసేసుకొని ఈ విధంగా స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను చూడండి. ఓకేనా. ఇంక ఇప్పుడు వచ్చేసి సైడ్ క్రాస్ అండి. కుట్టుబడి దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. బ్లౌజ్ అనేది హై నెక్కా లేకపోతే డీప్ నెక్ అనేది పాయింట్ కదండి. ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ విధంగా సైడ్ క్రాస్ హాఫ్ ఇంచ్ ఖచ్చితంగా తీయాలన్నమాట. ఓకేనా. ఇక్కడ చూడండి, ఫుల్ షోల్డర్ వచ్చేసి 15 ఇంచులు, అందులో సగం వచ్చేసి 7.5 ఇంచులకైతే ఈ విధంగా మార్క్ చేసేసుకొని చూడండి, ఈ విధంగా స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేశాను. ఓకేనా. ఇక్కడ వచ్చేసి నెక్ డీప్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఒక 5 ఇంచులకు మార్క్ చేసేసుకుంటున్నానండి. ఎందుకనేది కూడా తర్వాత చెప్తాను. ఓకేనా. అదే 5 ఇంచులు కూడా ఇటువైపున మార్క్ చేసేసుకొని స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేసేస్తున్నాను. ఓకేనా. నెక్ వచ్చేసి ఇక్కడ వెడల్పు వచ్చేసి 3.5 ఇంచుకి మార్క్ చేస్తున్నాను. అదే 3.5 కూడా ఇక్కడ ఈ విధంగా మార్క్ చేసేసుకొని స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేసేసుకొని బ్యాక్ వైపున రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా అయితే రౌండ్ చేపిచ్చేస్తున్నానండి. చూడండి. ఓకేనా. వీళ్ళకొచ్చేసి ఒక వర్క్ బ్లౌజ్ ఇచ్చారనమాట మనకి. అదేంటనేది కూడా తర్వాత చూపిస్తాను. ఇది హై నెక్ బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా షోల్డర్ వైపున హాఫ్ ఇంచ్ ఈ విధంగా డౌన్ పెట్టాలండి. ఇక్కడ వచ్చేసి చంక డౌన్ కంప్లీట్‌గా ఒక 7.5 ఇంచెస్‌కి మార్క్ చేసేసుకొని ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసేస్తున్నాను. ఆ షోల్డర్ వైపున హాఫ్ ఇంచ్ అనేది మనం డౌన్ పెట్టాం కదా, ఆ ముక్కనైతే కట్ చేసేస్తామండి. ఓకేనా. ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ విధంగా 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకొని ఈ విధంగా ఈ స్కేల్‌ని ఉపయోగించేసి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేయడమే. ఓకేనా. మనకంటూ ఒక ఫార్ములా ఉంది కదా చంకని కట్ చేయడానికి, అదేంటనేది ఇప్పుడు చూపిస్తాను. ఈ ముక్క మనకు అవసరం లేదు, కట్ చేస్తామనండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసుకొని హ్యాండ్ ఎక్కించడానికి ఎంత గ్యాప్ తోటి హ్యాండ్ ఎక్కిస్తాము? హాఫ్ ఇంచ్ కదా. ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇప్పుడు ఆ మార్కింగ్ మీద ఈ విధంగా అయితే కొలుచుకుంటూ రావాలండి. కొలుచుకుంటూ వస్తే మనకు వచ్చేసి 9 ఇంచెస్, అంటే దీనికి చంక రౌండ్ వచ్చేసి 18, అందులో సగం వచ్చేసి 9 కానీ కరెక్ట్‌గా వచ్చేస్తుంది. చంక రౌండ్ ఎక్కువ తక్కువ కావాలన్నప్పుడు ఈ అప్పర్ చెస్ట్‌ని కదిలిస్తారండి, అది కరెక్ట్ కాదు. ఓకేనా. చంక డౌన్ ఎక్కువ తక్కువ కావాలన్నప్పుడు వచ్చేసి ఆ చంక డౌన్ మార్కింగ్ 7.5 పెట్టాం కదా, అది పైకి కిందకి మాత్రమే మార్క్ చేసేసుకోవాలి. నెక్ ఎంత అనేది నేను కట్ చేయట్లేదు అనమాట. ఓకేనా. ఎందుకనేది మీకు అర్థమైంది కదా. ఓకేనండి. బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది మీకు అర్థమైంది కదా. ఇంక ఈ బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇంకా షేప్ పట్టి హ్యాండ్స్ కటింగ్ తొందరలోనే షార్ట్ వీడియో రూపంలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.